హలో! ఇది మా బాబు వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ అండి. మా బాబు మే 6, 2023లో పుట్టాడు. ఇప్పటికొచ్చి మా బాబుకి ఇన్ని వ్యాక్సిన్స్ వేశారు. ఇప్పుడు 14 మంత్స్ మా బాబుకి. ఫస్ట్ అయితే పుట్టగానే ఒక 3 వ్యాక్సిన్స్ వేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు అవేంటో. బీసీజీ, హెపటైటిస్ B1 అండ్ ఓపీవీ. తర్వాత 6 వీక్స్‌కి అంటే 1.5 మంత్స్‌కి ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 6 వ్యాక్సిన్స్ ఉన్నాయి, అవి వేశారు. తర్వాత 10 వీక్స్‌కి మళ్ళీ హెపటైటిస్ డోసేజెస్ ఉన్నాయి. రోటా వైరస్ ఉంది, మళ్ళీ PCV2 ఉంది. మళ్ళీ చూస్తే మళ్ళీ 14 వీక్స్‌కి ఉన్నాయి, అంటే 3.5 మంత్స్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఏదైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో ఇది వచ్చేసి ప్రివెనర్ కంపెనీ. వ్యాక్సినేషన్ అయ్యాక దాని స్టిక్కర్స్ ఇక్కడ స్టిక్ చేస్తారనమాట రిఫరెన్స్ కోసం. తర్వాత 6 మంత్స్కి 3 ఉన్నాయండి. 6th మంత్లోనే మా బాబుకి టైఫాయిడ్ కూడా వేసినట్టున్నారు. 9 మంత్స్కి వేసుకోవచ్చు, లేదా 6 మంత్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ 9 మంత్స్కి మళ్ళీ 3 ఉన్నాయి, OPV2, MMR1. 12 మంత్స్కి మళ్ళీ PCV బూస్టర్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 15 మంత్స్కి అంటే August 7కి 2 వ్యాక్సిన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇలా 15 ఇయర్స్ వరకు ఉన్నాయి, చూడొచ్చు. ఇంకా ఇది వచ్చేసి రెయిన్బో హాస్పిటల్ స్కెడ్యూల్ అనమాట. ఇంకా అదర్ వ్యాక్సిన్స్ అని చెప్పి ఇక్కడ సెపరేట్గా ఉన్నాయి, ఒక 3 ఉన్నాయి. ఏదైతే వ్యాక్సిన్ అయిపోయిందో ఆ గివెన్ డేట్ అయితే ఇక్కడ రాశారు. ర్యాబీస్ అయితే వేయలేదు, అది ఎప్పుడు ఉంటుంది అనేది డేట్ కూడా లేదు, మరి నాకైతే ఐడియా లేదు. తర్వాత ఇన్ఫ్లుయెంజా వచ్చేసి ఇక్కడ సెపరేట్గా ఒక సెక్షన్ ఉంది ఇన్ఫ్లుయెంజాకి. 2nd ఇయర్, 3rd ఇయర్ అని 5th ఇయర్ వరకు ఉంది. 6th, 7th, 8th, 9th ఇయర్ వరకు ఉంది ఇది. తర్వాత ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లాగా ఇచ్చారనమాట. ఇన్స్ట్రక్షన్స్ కాదు, MMR వ్యాక్సిన్ అంటే MMR వ్యాక్సిన్ ప్రొటెక్ట్స్ అగేన్స్ట్ 3 వైరల్ డిసీజెస్, బంప్స్, రూబెల్లా, చికెన్ పాక్స్ లాంటివి. ఏ వ్యాక్సిన్ దేనికి అనేది ఇక్కడ రాసి ఉందన్నమాట. అండ్ ఇది రెయిన్బో వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూల్ అయితే, ఇది వేరే హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూల్ అనమాట. ఇది కూడా సేమ్ ఉంది. (15 to 18 years వరకు వ్యాక్సిన్స్ ఉన్నాయి. సారీ, టిల్ 18 years వరకు ఉంది, బర్త్ నుంచి. అంటే మేము స్టార్టింగ్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్లోనే వేయించామండి, PHCలో వేయించలేదన్నమాట. ఒకవేళ మీరు ఎవరైనా ఇది కంపేర్ చేసుకోవాలి అనుకుంటే కంపేర్ చేసుకోవచ్చు. డిఫరెన్స్ అయితే ఏం ఉండదు, గవర్నమెంట్కి ప్రైవేట్ హాస్పిటల్స్లో మనం వేయించే వ్యాక్సిన్స్కి ఏం డిఫరెన్స్ ఉండదు. సేమ్ వ్యాక్సిన్ ఉంటుంది, అంటే మెడిసిన్ సేమ్ ఉంటుంది. అండ్ పెయిన్ తక్కువ ఉంటుందా, పెయిన్ తక్కువ ఉండదా అలా ఏమి ఉండదు. ఇంజెక్షన్ అంటే ఇంజెక్షన్ పెయిన్ ఉంటుంది. ఏం వ్యాక్సిన్ వేసినా కూడా ఫీవర్ అయితే వస్తుంది. వ్యాక్సిన్ వేయగానే మనం ఫస్ట్ అయితే ఒక డోస్ పారాసెటమాల్ ఇచ్చేస్తే వాళ్ళకి హై టెంపరేచర్ అనేది పెరగకుండా ఉంటుందన్నమాట. సో ఇది వ్యాక్సినేషన్ స్కెడ్యూల్. మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళ మదర్స్కి, వాళ్ళ పేరెంట్స్కి. థ్యాంక్ యూ.